నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డబ్బులుంటేనే రాజకీయం. అవును, రాజకీయాలన్నీ కూడా కమర్షియల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కాస్త చర్చనీయాంశంగా మారాయి. అసలు జగ్గారెడ్డి ఎందుకు ఆ కామెంట్స్ చేశారు? ఎందుకు డబ్బులుంటేనే ఎమ్మెల్యేగా గెలుస్తారు? ఇవాళ సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలంటే దాదాపు 50 కోట్లు కావాలి. మరి పటాన్ చెరువు ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి. డబ్బులతోటే రాజకీయాలు, డబ్బు లేకుంటే రాజకీయాలు లేవు. గతంలో లాగా కులం మతం పేరిట రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. కేవలం డబ్బుతోటే రాజకీయాల్లో రాణించొచ్చినటువంటి కామెంట్స్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఈ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో, జగ్గారెడ్డి కామెంట్స్తో కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు జగ్గారెడ్డి ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు, ఎందుకు డబ్బులుంటేనే రాజకీయాలు సాధ్యమవుతాయనేటువంటి హాట్ కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి చర్చ, ఇంట్రెస్టింగ్ వాతావరణము రాజకీయ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఒక్కసారి మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. అసలు జగ్గారెడ్డి ఎందుకు ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఎందుకు డబ్బుంటేనే రాజకీయాలు, ఒక్కొక్క నియోజకవర్గాల్లో గెలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటి మాట ఎందుకు వచ్చిందో మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అసలు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఈరోజు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. అంటే జగ్గారెడ్డి ఈ రోజు మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చూసాం. గత ఎలక్షన్ సమయంలో, ఉప ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో హుజురాబాద్, మునుగోడు 2 ఎలక్షన్ సమయంలో కూడా 2 వైపులా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఎలక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో డబ్బులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఓటర్లు ఉంటున్నారు. అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అనేటువంటి మాటను జగ్గారెడ్డి ఈ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక సామాన్యుడు ఎలక్షన్స్ లో నిలబడడం అంటే సాధ్యం కానటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే, ఎంపీ కావగలము, ప్రజాప్రతినిధులను కావాలంటే ఈ కాలంలో ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటి మాటను అయితే బల్లగుద్ది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే అది ఒక అంతకు నిజంగానే అట్లా అనిపించేలాగా గతంలో మనం చూసాం. అంటే ఇటు మునుగోడు టైంలో అలానే అనిపించింది. అలాగే హుజురాబాద్ టైంలో మాత్రం ఓటుకు 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇట్లాంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇట్లాంటి సందర్భంలో అసలు సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా మారాలి అంటే మాత్రము డబ్బు పెట్టాల్సిందే. అంటే ఇక్కడ కులము, మతము అవన్నీ కూడా ఏం పనిచేయవు. డబ్బు అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అన్నటువంటి మాటను అయితే జగ్గారెడ్డి స్పష్టంగా ఈ రోజు తన యొక్క ప్రెస్ మీట్ లోనే చివరిలో మాట్లాడినటువంటి మాటలు పెట్టడం ఉంది. అంటే ఇది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి విషయంగా, అంటే డబ్బు పరమవుతున్నటువంటి రాజకీయాలను ఒకందుకు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగానే మనం చూడొచ్చు. ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగానే మనం చూడొచ్చు. ఆ యొక్క సందర్భాన్ని స్పష్టంగా అతనైతే చెప్తున్నటువంటి విషయాన్ని అయితే చూస్తా ఉన్నాం. మరి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడే ఎందుకు ఆ యొక్క టాపిక్ తీయాల్సి వచ్చింది అనేటువంటి విషయంలో మాత్రము కొంత మరి జగ్గారెడ్డి ఏ విషయంలో అనాల్సి వచ్చింది అనేది కూడా కొంచెం సందిగ్ధమైనటువంటి విషయం. కానీ మొత్తం మీద ఉన్నటువంటి ప్రధానంగా ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో కూడా స్థాయికి మించి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ఏమైనా జగ్గారెడ్డి అని ఉండొచ్చా, లేదంటే ఇంకేదైనా బలమైన కారణం ఉండొచ్చా? తప్పకుండా. అంటే ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏ ఎన్నికలైనా, ఇప్పుడు పంచాయతీ అయినా కాదు, ఇప్పుడు కార్పొరేటర్, కౌన్సిలర్, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంలో కూడా విచ్చలవిడి డబ్బు సంబంధించినటువంటి ఖర్చును చూస్తా ఉన్నాం. ఆ ఖర్చులన్నింటిని ఉద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడినట్టుగా భావించవచ్చు. ఈ వ్యవస్థలో ముఖ్యంగా కులము, మతము ఇవన్నిటితో కాకుండా కేవలం డబ్బు అనేటువంటిదే శాసిస్తుంది అనేటువంటి మాటను కూడా జగ్గారెడ్డి చెప్పినట్టుగా అనుకోవచ్చు కూడా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది ఓవరాల్గా మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా ముందే జగ్గారెడ్డి చివరిలో ఆయన ఈ సంచలన కామెంట్ చేశారు. డబ్బులుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది, ఒక్కో నియోజకవర్గాల్లో గెలవాలంటే ఎగ్జాంపుల్గా పటాన్ చెరువులో 100 కోట్లు, సంగారెడ్డిలో 50 కోట్లు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవచ్చు అనేటువంటి హాట్ కామెంట్స్ అయితే జగ్గారెడ్డి చేశారు. దీనికి గల అంతరార్థం ఏంటి, అసలు జగ్గారెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఒక్కసారి జగ్గారెడ్డి మాట్లాడిన ఆ మాటలు తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది,
50 కోట్లు, పడంచర్ వస్తే 100 కోట్లు, ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటిని సార్, ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు, ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. ఎస్, ఒక్కసారిగా జగ్గారెడ్డి మాట్లాడిన మాటల్ని తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూసాం. ఏ కులమో ఏ మతమో, కులాలతో మతాలతో ఓట్లు పడడం కష్టమైన రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే గెలవాలంటే 50, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటి కామెంట్స్ జగ్గారెడ్డి చేస్తున్నారు. సంగారెడ్డికి 50 కోట్లు, పటాన్ చెరువుకు 100 కోట్లు అంటూ ఆయన కామెంట్ చేశారు. గతంలో మనం చూసాం దుబ్బాక ఉప ఎన్నిక, ఇక మునుగోడు ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఇలా తెలంగాణ వ్యాప్తంగా గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఇక మద్యం ఏరులైపోయినటువంటి పరిస్థితి. ఇక చికెన్ మటన్కు చెప్పాల్సినటువంటి పని లేదు. రోజు విందు వినోదాలు దావతులతో ఉప ఎన్నికలు గడిచాయి. కోట్ల రూపాయలు ఒక్కొక్క ఓటరుకు 5 నుంచి 10,000 వరకు తాయిలాలుగా ఇచ్చి నాయకులు ఓట్లు వేసుకొని మరి గెలిచినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. మేబీ దాన్ని ఉద్దేశించి అనొచ్చు, లేదంటే రానున్న ఉప ఎన్నికల్ని ఉద్దేశించి రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్ని ఉద్దేశించి కూడా ఖచ్చితంగా జగ్గారెడ్డి మాట్లాడొచ్చు అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. ఏదేమైనా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ టైంలో జగ్గారెడ్డి ఆ పదవుల గురించి, డబ్బుల గురించి, ఇక సీట్ల గురించి మాట్లాడారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే పొలిటికల్ సర్కిల్ కొడుతుంది, పొలిటికల్ వార్లో.